కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, జీవాధిపతి జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. మనందరికీ ప్రభువు ఉపవాస ప్రార్థన నేర్పునుగాక. ప్రతి ఒక్కరం కూడా ఉపవాసంతో దేవుని అడుగుట, అసాధ్యమైనవన్నీ కూడా పొందుకొనుటకు దేవుడే మనకు సహాయము చేయునుగాక. హల్లెలూయా. అలాగే కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి. ఎంతసేపు నిలబడ్డాం కాబట్టి ఒక్కసారి మోకరించగలిగితే మరి వీటి కొరకు ప్రార్థించి వాక్య భాగంలోనికి మనము ముందుకు కొనసాగుతాం. మొట్టమొదటిగా మరి నల్లమూతు రాణి గారు అనగా మైకా డేవిడ్ వాళ్ళ అమ్మగారు మరి ప్రార్థన చేయించమని మనతో, మన సంఘంతో మరి ప్రార్థన చేయించమని కోరారు. వారి కోసం చేయమన్నారు. కాబట్టి ఆ తల్లి కోసం మనందరం కూడా ప్రార్థిద్దాం. ఆ తల్లి ఉంచిన విశ్వాసం తప్పనిసరిగా దేవుడు మరి కనపరిచినట్లును, తప్పనిసరిగా ఆమెకున్న బలహీనత అంతా పోవునట్లుగా మనందరం కూడా మరి ప్రార్థిద్దాం. అదే మారుగా ముత్యాల సుబ్బారావు గారు కూడా ఈ మధ్య అప్పుడప్పుడు జ్వరం బారిన పడి కాస్త బలహీనపడి ఒక్కొక్కసారి డ్యూటీకి కూడా వెళ్ళలేకపోతున్నారు. కొంచెం బలహీనంగా ఉన్నారు. మరి నిన్నే వారిని దర్శించాం. కాబట్టి అతనికి సంపూర్ణ ఆరోగ్యం, మరి వయసులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండానట్లు దయచేసి వారి కోసం మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మరి మనవి చేస్తూ ఉన్నాను. అలాగే మరొక విజ్ఞాపన, మరి నల్లమోతు రవి సామ్రాట్ ఈ మధ్యనే మరణించారు. తన కుమార్తె నల్లమోతు కళ్యాణి గత రాత్రి నుంచి కడుపులో విపరీతమైన నొప్పితో బాధపడుతుంది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి పరీక్ష చేయగా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్నారు. అంత మాత్రమే కాదు, గర్భాశయంలో నీటి బుడగలు కూడా ఉన్నాయి. ఆపరేషన్ కనుక చేయకపోతే బాడీ మొత్తం పాయిజన్ అయిపోతుందని, అది ప్రాణానికే మరి ప్రమాదం అని చెప్పారు. సో ఆందోళనలో ఉన్నవారు మరి ఇక్కడ ప్రార్థన చేయమని కోరారు. మనం కళ్యాణి కొరకు ప్రార్థన చేద్దాం. అదే మారుగా జడ మాణిక్యం గారు, అంటే మన ఎప్సి వాళ్ళ అమ్మమ్మ సుందరయ్య నగర్లో ఉంటుంది. పక్షవాతంతో బాధపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభువు ఇచ్చినట్లు మనందరం ప్రార్థిద్దాం. 5వది కాటూరి లలితమ్మ గారు. మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతిసారి ఏదర్ నుంచి. ఆ తల్లికి సంపూర్ణ ఆరోగ్యం కలగాలి. మోకరించిన మనం వీళ్ళందరి స్వస్థత కోసం ప్రార్థించాలి. ఆపరేషన్ తీసుకెళ్లారంటే ఇప్పుడే అందిన వార్త. మరి ఆ తల్లికి మంచిగా ఆపరేషన్ జరిగి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దయచేసి మనందరం ప్రార్థిద్దాం. సాటి మనిషి కష్టం కోసం దేవుడికి చెప్పడం క్రైస్తవులుగా మన యొక్క సంస్కారం, మన బాధ్యత. ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థించే మన మంచితనాన్ని దేవుడు గౌరవించి తప్పకుండా వారికి ఉపశమనం, విడుదల కలిగిస్తారని నమ్మి మోకాళ్ళ మీద ఉన్న మీరందరూ దయచేసి మంచి మోకాళ్ళ మీద ఉండి ఒకే ఒక్క నిమిషం, ఎక్కువసేపు వద్దు, ఒకే ఒక్క నిమిషం మంచి మోకాళ్ళ మీద ఉండి దేవుడిచ్చిన శక్తిని బట్టి ఒక్కసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా, కళ్యాణిని మీ చేతులుగా చెయ్యాలి అమ్మ, కళ్యాణిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. ఆపరేషన్ తీసుకెళ్లారు, అది చెయ్యకపోతే ఆ తల్లి ప్రాణానికే ప్రమాదం ఉన్నారు. మేమందరం ఉపవాసం ఉండి మోకరించి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ తల్లికి విమోచన కలిగించండి, విడుదల కలిగించండి, స్వస్థత కలిగించండి ప్రభు. జడ మాణిక్యం గారి కొరకే ప్రార్థిస్తున్నాం. పక్షవాతంతో బాధపడుతుంది ఆ తల్లి. నాయన సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలి.
వృద్ధాప్యమందు పడుతున్న ఇబ్బందులు మీకు మాత్రమే తెలుసు తండ్రి. ఆ తల్లికి ఉపశమనం కలిగించండి, విడుదల కలిగించండి, మీరే మహిమ పొందండి ప్రభువా. అలాగే నల్లమూతు రాణి గారి కొరకే ప్రార్థిస్తున్నాం. మైక దేవుడు వాళ్ళ అమ్మగారిని ప్రత్యేకంగా మీరు దీవించండి. ఆ తల్లి నాయనా ఇదిగో మా అందరి ప్రార్థనల మీద ఉంచిన విశ్వాసం కొరకు, నమ్మకం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. పనిగట్టుకుని కబురు చేశారు నాయన, ఫోన్ చేశారు, ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థనలో ఇదిగో వంగిన ప్రతి మోకాళ్ళు సాక్షిగా వీళ్ళందరి కోసం ప్రార్థిస్తూ ఉండగా ఆ తల్లికి స్వస్థత కలుగునుగాక, ఆ తల్లికి విడుదల కలుగునుగాక. అలాగే ముత్యాల సుబ్బారావు గారు తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండగా అప్పుడప్పుడు జ్వరం బారిన పడుతున్నారు, వయసు పైబడుతుంది, బలహీనమవుతున్నారు. ప్రతి బలహీనతను దేవా మీరే తొలగించి బలమును అనుగ్రహించి మహిమను పొందండి ప్రభు, నీకు స్తోత్రాలు. అలాగే కాటూరి లలితమ్మ కొరకే ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మెల్లగా కోలుకుంటుందని విన్నాం, మెల్లగా బలపడుతుందని విన్నాం. మేము చేసే ఏ ప్రార్థన వృధా కాదు, దైవ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థన వృధా కాదు నాయన, మీకు స్తోత్రాలు. అందు నిమిత్తం మరోసారి మీకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలో మీరుండండి, మా ప్రార్థనలో ఆలకించండి, మాకు సహాయం చేయండి ప్రభు, నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా అందరూ చేయాలి. మరి ముఖ్యంగా ప్రభువా యవ్వన బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం. రక్షణ పొందిన బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాం. అందరి జీవితాలు నీ దృష్టిలో సంతృప్తికరంగా ఉన్నాయో లేదో తండ్రి, మీ దృష్టికి సంతృప్తికరంగా ఉండాలి. నీవు హర్షించాలి. రక్షణ పొందిన బిడ్డలను చూసి నువ్వు మురిసిపోవాలి తండ్రి. అలాంటి బిడ్డలుగా, మంచి ముత్యములుగా తండ్రి, రత్నములను పోలిన బిడ్డలుగా, వెలుగును పోలిన బిడ్డలుగా, ఉప్పును పోలిన బిడ్డలుగా నాయన మధురమైన సంభాషణలతో మీ సన్నిధిలో ఎదుగునట్లుగా ప్రభు బిడ్డలకు సహాయం చేయండి ప్రభు, సహాయం చేయండి. ఇదిగో నాయనా ముఖ్యంగా రక్షణ పొందిన యవ్వన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. వాళ్ళ ప్రవర్తన మీద మీ దృష్టి ఉంచండి నాయనా, వాళ్ళ నడకల మీద మీ దృష్టి ఉంచండి, వారి మాటల మీద, వారి పనుల మీద, వారి స్నేహాల మీద తండ్రి, వాళ్ళ బిహేవియర్ మీద దేవా మీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రార్థిస్తున్నాను దేవా, ఒక్క యవ్వనస్తుడు, ఒక్క యవ్వనస్తురాలు 100% మీ సన్నిధిలో ప్రభు మీకు అనుకూలంగా జీవిస్తే 100 మందిని మీ వైపుకు మళ్లించగలరు, 100 మందిని మీ సన్నిధికి నడిపించగలరు తండ్రి. వాళ్ళ ప్రార్థన జీవితం అంత బాగుండాలి, వాళ్ళ ప్రార్థన జీవితం అంత బాగుండాలి. అలాంటి కృప నాయన బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మహిమను పొందమని. అలాగే ఇదిగో వాక్యాన్ని వినబోతున్నాను తండ్రి, మా అందరితో మాట్లాడి మాకు సహాయం చేసి మీరు మహిమను పొందండి దేవా. ఇదిగో ఇక్కడున్న నూనె కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ నూనెను మీ రక్తముగాను, మీ ఔషధంగాను ప్రభు మార్చండి, మీ సన్నిధిలో ఉంచండి, మీరే మహిమను పొందమని. ప్రతి వాక్యము అందరికీ అర్థమగునట్లుగా చేసి ఉపవాస ప్రార్థనలో ఒక ప్రార్థన జీవితము కొరకు మేము చేస్తున్న ప్రార్థన, నేర్చుకుంటున్న ప్రార్థనలు మా ఆధ్యాత్మిక జీవితానికి మేలు కలుగునట్లుగా చేయమని. ప్రతి పాఠం మాకు ఒక గుణపాఠం కావాలి, అలాంటి ప్రార్థన మేము నేర్చుకోవాలి, అలాంటి కృప ఇవ్వమని ప్రార్థన చేస్తున్నా. ఆగూరు ప్రార్థనలో ఎన్నో విషయాలు ప్రభు, బంగారపు గని లాంటి బైబిల్లో నుంచి అనేక విషయాలు మేము త్రవ్వి వెలికి తీసి నేర్చుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభు అతడు చేసిన ప్రార్థన, ఇదిగో మనుషుల మరి సహాయం వ్యర్థమైన వాటిని దూరం చేయమని ప్రార్థన చేశాడు, మేము అది నేర్చుకున్నాం. అబద్ధములను దూరం చేయమని ప్రార్థన చేశాడు, అది కూడా మేము నేర్చుకున్నాం. మరొక పాఠాన్ని ఈరోజు నేర్చుకోబోతుండగా మీరే మాతో మాట్లాడి మాకు సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ పిల్లలందరూ నా ముందుకు వచ్చేయాలి, ఇటు మీరు కూడా ఇక్కడికి వచ్చేయాలి.
ఈ మైక్ కూడా ఆన్ చేసి ఈ మధ్య అక్కడ పెట్టండి. మీరు వాక్యం చదివేటప్పుడు మీది కూడా అందులోకి వినబడాలి ఎవరు చదువుతున్నారని. కొంచెం అలాగ ఆన్ చేసి జస్ట్ అలా పెట్టండి చాలు. చిన్నగా ఇది చేసిన చాలా. ఓకేనా? ప్రియులారా, మీరందరూ చాలా చక్కగా ప్రార్థన చేశారు. అది ప్రభు నేను ఎంతగానో మహింపరుస్తున్నాను. ఇలాగా ఇంకా ఎక్కువగా చెయ్యాలి. రానున్న దినాల్లో మనకు అంటే కొంచెం ముందుగానే వచ్చి ఉపవాస ప్రార్థన ఎవరైనా వచ్చేసరికి కొంతమంది అలా ప్రార్థన చేస్తూ కనపడాలి. అలాగా ఆ అలవాటు మనందరం కూడా నేర్చుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. శనివారం వచ్చింది అంటే ఈరోజు ఉపవాస ప్రార్థన కాబట్టి ఉదయం నుండి కూడా చక్కగా ప్లాన్ చేసుకుని మనకున్న పనులను, ఉద్యోగాలను, వ్యాపారాలను, దానికున్న టైమును బట్టి మన యొక్క సమయ పాలన చక్కగా చేసుకుంటూ దైవ సన్నిధికి ఎంత త్వరగా నేను వెళ్ళగలను, ఏ టైంకి నేను రీచ్ అవ్వగలను, కనీసం అందరూ వచ్చే ముందు కొద్దిసేపు నేను ఎలా ప్రార్థన చేయగలనని ఒక మంచి ఆలోచన, ఇలాంటివి మంచి ఆలోచనలు అంటారు. ఇలాంటి మంచి దృక్పథం రావాలి ఉపవాస ప్రార్థన అనగానే. అంతేగాని 7:30కి ఆటో వస్తుంది, 8:30కి మనం రీచ్ అవుతాం, 9 గంటలకు మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఇలా కాదు. కొంచెం పెందలకాడే రావడానికి ప్రయత్నం చేయాలి. రానున్న శనివారాల్లో ఇక్కడికి వచ్చి చక్కగా పరిచర్య చేసి ప్రార్థన చేస్తూ కనపడాలి. అలాంటి అలవాటు అందరిలో ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మంచిది. మనం గత 2 వారాల పాటు ఆగూరు యొక్క ప్రార్థన గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆగూరు రచించిన ఆ కీర్తనలో ప్రియులరా ఎంత చక్కని విషయాలు సామెతల గ్రంథంలో ఎంత చక్కని విషయాలు ఆయన చెప్పాడో 30వ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనాన్ని కూడా మనం వచనం వెంబడి వచనాన్ని కనుక ధ్యానం చేయగలిగితే ఓ సంవత్సరం పట్టేస్తుందేమో. ఆయన చెప్పిన మాటలు, ఆయన లోతైన భక్తి అర్థం చేసుకోవడానికి ఓ సంవత్సరం పట్టేస్తుందేమో మనకి. కానీ ఉపవాస ప్రార్థనలో మనం అతను చేసిన ప్రార్థన మీద మనం దృష్టి పెట్టాం కదా. అతడు ఈ లోకంలో కొన్ని నాకు దూరం చేయండి అన్నాడు. మనం మొదటి భాగంలో నేర్చుకున్నాం అతని గురించి. అతని పేరు ఆగూరని, వాళ్ళ నాన్నగారి పేరు యాగే అని. ఇతను ఇద్దరికి తన యొక్క మాటలు లేకపోతే పలుకులు ఉపదేశం చేశాడని, వాళ్ళిద్దరి పేర్లు కూడా ఈతియేలు అని, ఒక్కాలు అని చెప్పుకున్నాం. వాళ్ళ జాతిని కూడా ప్రభావితం చేసిన గొప్ప మాటలు అతను చెప్పాడు. అంత మాత్రమే కాదు, ప్రస్తుత దినాల్లో ఉన్న మన ఆధ్యాత్మిక జీవితాలను చైతన్యపరిచి ఒక మంచి ప్రార్థన జీవితంలోనికి నడిపించే అద్భుతమైన సంగతులు అతడు చెప్పిన విధానం మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మొదటి పాఠంలో దేనిని దూరం చేయమన్నాడు ఆయన? వ్యర్థమైన వాటిని నాకు దూరం చెయ్యండి అని ప్రార్థన చేశాడు. ఏవి వ్యర్థమైనవో మనం నేర్చుకున్నాం కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థనలో కూడా అది ఉండాలి. ప్రభువా, నా జీవితంలో, నా బిహేవియర్లో, నా మాటలలో, నా చేతలలో ఏది వ్యర్థమైందో అది నాకేం చేయాలి? నువ్వు దూరం చేయాలి. కొంతమంది స్నేహాలు వ్యర్థం, కొంతమందితో సహవాసం కూడా వ్యర్థమే, కొన్ని పలుకకూడని మాటలు కూడా వ్యర్థమే. అలాంటి వ్యర్థమైన ప్రతిదీ కూడా దూరం చేయమని అతడు అడిగి సార్థకుడయ్యాడు. అదే విషయాన్ని అనేక మందికి చెప్పాడు. ఈనాడు మనం కూడా వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన చూపులు అన్నిటిని కూడా దూరం చేయమని మనం కూడా ప్రార్థన చేయాలి. రెండవది, అబద్ధములను నాకు దూరం చేయండి అన్నాడు. మనుషులకు నిజం కంటే అబద్ధం చాలా అందంగా అనిపిస్తుంది, ఆహ్లాదంగా అనిపిస్తుంది. అబద్ధానికి హడావిడి ఎక్కువ, నిజానికేమో నిదానం ఎక్కువ అని అంటారు కదా. హడావుడి చేసేస్తుంది అబద్ధం. చూడండి, మేలిమి బంగారం కంటే నకిలీ బంగారం బాగా మెరుస్తుంది. అలాగున నిజం చాలామందికి చేదులాగా అనిపిస్తుంది, అబద్ధం చాలా తీపిగా అనిపిస్తుంది. ఏదో అబద్ధం చెప్పేసి
తప్పించుకొని అందరూ అలాగూ అబద్ధాల్లో బతుకుతున్నాం. హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సరైన అవగాహన లేదు. కానీ ముఖం మీద మనం నవ్వుని పులుముకొని ఏదో జీవించేస్తున్నాం అంతే. వాస్తవంలోనికి రావాలి. వాస్తవం ఎంత అందంగా ఉంటుందో ఆగూరు చెప్పే ప్రయత్నం చేశాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకని అబద్ధాన్ని నాకు దూరం చేయి. ఇప్పుడు అమ్మాయి ఆగాలి, హలో నల్లమోతువారు అమ్మాయి కొంచెం ఆగాలి. స్క్రీన్ మీద అంటే ఆ ఫొటోస్ అంటాం కదా, మనం ఫొటోస్ అంటాం, పెళ్లి చూపులకి ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఫొటోస్లో ఉండే మన ఫేస్ వేరు, న్యాచురల్గా మనకుండే ముఖ వర్చస్సు వేరు. అవునంటారు కాదంటారు? ఫోటోలో మనం నల్లగా ఉన్నా కూడా వాడు ఎలాగేస్తాడు? మంచి తెల్లగా వేస్తాడు, మంచి ఆడేస్తాడు. మీకు ఒక విషయం చెప్పలేదు నేను. ఒక చోటకి నేను మీటింగ్కి వెళ్తే ముందున్న కొంతమంది పిల్లలు ఉంటారు కదా, ఎక్కువ దీక్షగా చూస్తారు. అందులో ఉన్న కుర్రడు నా వైపు ఫోటో వైపు అంటే ప్యాంప్లెట్ ఇస్తాం కదా, చూస్తున్నాడు. నా వైపు ఫోటో ఇంకా చూస్తున్నాడు అనమాట. అంటే వాడికి వచ్చిన అనుమానం ఏంటనమాట, ఫోటోలేమో సూట్ వేసుకుని ఉన్నాడు ఆయన, ఫోటోలేమో తల కూడా చాలా అందంగా ఉంది, ఇప్పుడు ఏంటి ఎలా ఉన్నారు ఏంటి అని. అందులోనేమో మన కలర్ కాస్త జిగేలమంట ఉంటుంది, ఇప్పుడు ఏంటి ఇలాగున్నాడు అని కదా. అలాగే నేను మన పాట షూట్ చేసినప్పుడు జేకే క్రిస్టఫర్ గారి యొక్క స్టూడియోలో షూట్ చేసేటప్పుడు వాళ్ళ మిస్సెస్ గారు అనమాట షూట్ చేస్తుంది. ఆవిడ చేసేటప్పుడు నాకు ఈ పక్కన ఒక లైటు ఈ పక్కన ఒక లైటు పెట్టింది. అమ్మ ఒక లైట్ ఆయనకు కూడా పెట్టండి అమ్మ అంటే, ఆయనకి లైట్ పెట్టకపోయినా పర్వాలేదు అంద. ఎవరికి? అలా ఆయనకి. అది ఆయనకి లైట్ పెట్టకపోయినా అలాగే కనపడతాడండి, మనకే ఎక్కువ లైట్ ఉండాలి అన్నట్టు అనమాట. అంటే లైటింగ్ పెట్టుకొని మనం అబద్ధాన్ని బయటకు ఏం చేస్తాం? చూపిస్తాం. అది చెప్పడానికి ఈ తతంగం అంతా. వాక్యంలోకి వెళ్ళే ముందు నేను చెప్తున్నాను, ఆ అబద్ధం అందంగా ఉంటుంది, నిజం కొంచెం చేదుగా కటువుగా ఉంటుంది అనమాట. అందుకని అబద్ధాలను దూరం చేయమన్నాడు ఆయన, అబద్ధం దూరం చేయమన్నాడు. ఇదే ప్రార్థన మనం చెయ్యాలి. మన బ్రతుకేంటో మనకు తెలుసు, మన సంపాదన ఏంటో మనకు తెలుసు, మన రియల్ లైఫ్ ఏంటో మనకి తెలుసు. లేని గొప్ప చెప్పుకొని, లేనిపోని మాటలు చెప్పుకొని గంభీరంగా ప్రదర్శించవలసిన అవసరం ఏమి మనకు లేదు. ఉన్న దానిలో తృప్తి చెందుతూ నిజమైన బ్రతకాలని దేవుడు నేర్పిస్తున్నాడు. అదే మాట మన ఆగూరు చాలా గట్టిగా చేశాడు. అబద్ధమైన వాటిని నాకు దూరం చెయ్యండి అన్నాడు. ఈరోజు మూడవ భాగంగా మూడవ మాట, బీదరికమును అంటే పేదరికాన్ని నాకు దూరముగా చెయ్యము అన్నాడు ఆయన. నేను ఆ మాట చదవగానే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఒకటి నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటో మాట అనగా, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడు. ఎవరైతే బీదలో వాళ్ళు ధన్యులు అన్నాడు ఆయన. కానీ ఆగూరు ఏమంటాడంటే, అసలు పేదరికం నాకు వద్దు అన్నాడు. ఎందుకొద్దు? ఎందుకు పేదరికాన్ని దూరం చేయమంటున్నాడు? మనందరం పేదరికాన్ని అధిగమించడానికి అనేక పద్ధతులు అవలంబిస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, తర్వాత వ్యాపారం చేస్తున్నాం, కొట్లాడుతున్నాం. ఏదో విధంగా మన పేదరికం నిర్మూలించబడాలి, అధిగమించాలి అని మనం చూస్తాం. ఇతడు ప్రార్థన చేస్తాడు, అసలు నాకు పేదరికమే వద్దు, దాన్ని నాకు దూరం చెయ్యండి అని అన్నాడు. ఈనాడు దేవుని యొక్క వాక్యంలో గనక మనం జాగ్రత్తగా దాన్ని మనం అర్థం చేసుకుంటే, బీదరికాన్ని ఎందుకు వద్దన్నాడో ఒక 3 లోతైనటువంటి ఒక భావగర్భితమైన 3 మాటలను ప్రభు నాకు ఈ రాత్రి నేర్పించారు. దానిని ఒక్కొక్కటిగా మనం నేర్చుకుని ఈ పూట దాని నిమిత్తం అటువంటి పేదరికాన్ని
మనం కూడా దూరం చేయమని ప్రార్థన చేయాలి. అందులో నెంబర్ 1 సామెతల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయ పట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. చాలండి. ఇక్కడ మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే దరిద్రుని యొక్క అంటే పేదరికము అనే మాటను చూసారా? పేదరికము వానికి నాశనకరము అన్నాడు. పేదరికము వానికి నాశనకరము అని అన్నాడు. ఎందుకు ఇది నాశనకరం అవుతుంది అని అంటే ప్రాక్టికల్గా మనం కొంచెం ఆలోచించాలి. పేదరికం నిజంగా నాశనానికి నడిపిస్తుందా, వినాశనం సృష్టిస్తుందా? అది పేదరికం మనల్ని ఎలా నాశనం చేస్తుంది? ఎందుకు ఆగూరు దానిని దూరం చేయమంటున్నాడు అని అంటే చూడండి, మనం ధనవంతుల్లాగా బీదలు ఖరీదైన తిండేమీ తినలేరు కదా. ఖరీదైన తిండి తినలేరు, ఖరీదైన వస్త్రాలు ధరించలేరు, ఖరీదైన సౌకర్యాలేమి వాళ్లకు ఉండవు. అందుకని కొన్నిసార్లు పోషక లోపం వల్ల పిల్లలు చనిపోతున్నారని, పోషక లోపం వల్ల గర్భిణీలు కూడా సరైన బలం ఉండట్లేదని ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాల ద్వారా వాళ్ళకి పాలని గుడ్లని అందించడంలో విషయం ఏంటంటే పేదరికమే. ఆ పేదరికం యొక్క నిర్మూలన కోసం ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ కొద్దో గొప్ప ధనవంతులు కానీ మంచి మనసున్న వాళ్ళు కానీ ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళు కొంచెం ఆ మరణాల సంఖ్య దాన్నే నాశనం అంటాం. ఆ నాశనాన్ని కొద్దో గొప్ప వాళ్ళు తగ్గించడానికి తమ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మన వార్తాపత్రికల్లో టీవీల్లో చూస్తాం, అప్పుల బాధ పడలేక మాత్రమే ఈ వారంలో ఒక అతను తన 2 పిల్లల్ని ముందు తోసేసి, తన భార్యను తోసేసి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా అతడు చిక్కాడు. మొత్తానికి అతను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా కొంచెం విషమంగానే ఉంది అన్నారు. ఎందుకింత బలవన్న మరణానికి ప్రయత్నం చేశారు అని అంటే ఒకే ఒక రీజను, అప్పులు ఎక్కువైపోయి అప్పులోళ్ళ యొక్క బాధ తట్టుకోలేక మనసు విసుగు చెందిపోయి, అదే డబ్బులుంటే ఈజీగా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు, ఆ నాశనం నుండి కొద్ది గొప్ప వాళ్ళు తప్పించుకునేవాళ్ళు. అందుకని బీదరికము నాశనకరము అనే మాట చూడగానే నాకు ఇవన్నీ కూడా జ్ఞాపకం వచ్చాయి. కొన్నిసార్లు మనకు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండొచ్చు, తోటి వారి మీద ప్రేమ ఉండొచ్చు. వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారనుకోండి, వాళ్ళకి లక్షల రూపాయలు కావాలి, వైద్యానికి ఎంత అవసరం అనుకున్నప్పుడు మనందరం ఏడుస్తాం, కన్నీళ్లు పెడతాం, ప్రార్థన చేస్తాం. కానీ కేవలం ఖరీదైన వైద్యం అందక చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. చాలామంది కేవలం గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చూడండి, ఇక చివరికి ఇంకా అక్కడ తీసుకెళ్ళిపోతాం, ఎందుకంటే ఇక చేతులు ఎత్తేసినట్టు అనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అలా చేస్తాం. అలాంటి పరిస్థితి రాకూడదు అని ఆగూరు యొక్క ఎంత మంచి ప్రార్థనో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే నాకు నాశనం కలిగేంత పేదరికం నాకు వద్దు, అది ఆయన ప్రార్థన. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుతాం. ఈరోజు మనందరం కూడా అదే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఆగూరులాగే మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, ఆ నాశనకరమైన పేదరికం మాకు వద్దు, అలాంటిది మాకు దూరం చేయండి. ఆయనే కాదు, ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3 పూట్లు కనీసం తినలేక గంజినీళ్ళు తాగి బ్రతికేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని దేశాల్లో అన్నం కూడా దొరక్క కేవలం మట్టి తిని బతికే వాళ్ళు కూడా
లేకపోలేదు. ఈ ప్రపంచం చాలా పెద్దది, చాలా విశాలమైంది. ఎంతమంది ప్రజలు ఉన్నారో అసలు మనం లెక్కించలేము. కరువు కోరల్లో చిక్కుకొని ఉన్నారు చాలామంది. కాబట్టి నాశనం చేసేంత పేదరికం మాకొద్దు ప్రభువా అని మనందరం కూడా ఈ రాత్రి ఆగూరులాగా ప్రార్థన చేయవలసిన వారమైనాం. నెంబర్ 2, రెండవది సామెతల గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆ మగపిల్లలు ఏం చదవలేరా? చదవ. వారు త్రాగి తమ పేదరికము మరతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు అనే మాట సామెతలో రాశారు. అంటే కొంతమందికి మీరు త్రాగుబోతులు చూడండి. ఒక్కొక్కడు అసలు అలవాటు లేనోడు ఆకస్మికంగా ఎందుకు అలవాటు చేసుకున్నాడు అనంటే ఈ బాధలు ఎక్కువ. అంటే అదొక ట్రెండ్ నడుస్తుంది ప్రపంచంలో ఒక ట్రెండ్ ఒకటి నడుస్తుంది. ఏంటంటే బాధలు తట్టుకోలేనప్పుడు, ఎమోషన్ బాగా ఎక్కువ, అంటే ఉద్రేకం బాగా ఎక్కువైనప్పుడు ఆ ఒత్తిడిని మరిచిపోవడానికి వీళ్ళందరూ ఉపయోగించే ఒక పద్ధతి ఏంటంటే మద్యమును సేవించడం. అది సేవించడం ద్వారా ఏమవుద్ది? బైబిల్లో కూడా రాశారు, కొంచెం పేదరికం వాళ్ళు మరిచిపోతారేమో అని. తమకు తాము హాని చేసుకోకుండా కొద్దిసేపన రిలాక్స్ అవుతారు అన్నట్టుగా ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాట నన్ను బాగా ఆలోచింపచేసింది. కేవలం బాధలు మరిచిపోవటానికి మద్యం వైపుకు అడుగులేసేవాళ్ళు అక్కడక్కడ కనపడుతుంటే మిగిలినోళ్ళు కూడా అదే మొదలేశారు. ఒకడు చదువులో ఫెయిల్ అయితే వెళ్ళి మద్యం సేవించడం, అది మరిచిపోవటం కోసం. లేకపోతే ఇంకోటి ఏదో ఫెయిల్ అయ్యి అనుకున్నది జరగకపోతే మద్యానికి బానిసలైపోయి ఓ సీసా పట్టుకుని గడ్డం పెంచేసుకుని తల పెంచేసుకుని ఏదో వీధులంతా తిరుగుతూ ఏదో ఒకలాంటి బిహేవియర్లో వాళ్ళు మునిగిపోతున్నారు. ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైంది, బీదరికం అనేది అంటే కొన్ని చెడ్డ అలవాట్లకు కూడా అది దారితీస్తుందేమో. భయపడినటువంటి ఆగూరు అలాంటి స్థితి నాకు రాకుండా, అలాంటి బీదరికము నాకు వద్దు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదొక తాగుబోతుతనం అయితే, ఇంకొకటి అన్నీ కలిగుండి బాగా డబ్బులు ఎక్కువై సరదాగా పార్టీ చేసుకుంటూ తాగేవాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు. కొంతమందే కాదు, ఎక్కువ మంది అలాంటి వాళ్ళు ఉన్నారు. మద్యం వలన ఎన్ని అనర్థాలు ఉన్నాయో బైబిల్ గ్రంథంలోనే చాలా విషయాలు ఉన్నాయి. హేతువు లేని గాయాలు, మరి మరణాలు, ఇబ్బందులు కేవలం దాని వలనే వస్తాయి. కుటుంబ కలహాలు కానీ ఇలాంటి చాలా ఉంటాయి. దాని జోలికి వెళ్ళవద్దు అని కూడా బైబిలు నిర్ద్వంద్వంగా చెబితే, పేదరికాన్ని ఆసరా చేసుకుని దానికి అరులు చాచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కేవలం దానివల్ల ఎంత నష్టాన్ని చూశారో కొంతమంది జీవితంలో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థన రోజున ఆగూరు యొక్క ప్రార్థనలో మనం నేర్చుకుంటున్న రెండో విషయం ఈ రాత్రి, బీదరికం మద్యాన్ని కూడా అలవాటు చేస్తుందేమో ఒకవేళ. అందుకని అలాంటి బీదరికం నాకు వద్దు. దాన్ని నువ్వేం చేయాలి? దూరం చేసేయాలి. నాశనం కలిగిస్తుంది అది. అలాంటి దాన్ని దూరం చేసేయాలి. రెండవది, మద్యం సేవించేలాగా చేస్తుందేమో, అలాంటి బీదరికం నాకు అస్సలు వద్దు అన్నాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. మూడవది, చివరిగా ఒకే ఒక్క మాట చెప్పి మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మనం మూలవాక్యంలో చదువుకున్నామే, సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం చదువుకున్నామే. అందులో
బేదరికము నాకొద్దు, ఒకవేళ బేదనై 9వ వచనం 30వ అధ్యాయం 9వ వచనంలో లేక బీదనై, ఆ పాయింట్ ఒకటి చాలు మనకి. లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. అదే విషయం. నాకు బాగా పేదరికం ఎక్కువైపోయింది, ఆకలి ఎక్కువైపోయింది, దాహం ఎక్కువైపోయింది. ఎవరిని అడిగినా ఏ ఒక్క పైసా, అలా కూర్చోాలి బాబు కూర్చోను, ఏ ఒక్క పైసా ఎవరిని అడిగినా ఇవ్వడం లేదు. అలాంటి పరిస్థితుల్లో నేను తట్టుకోలేక వెనకాల నా భార్య, వెనకాల నా పిల్లలు, వాళ్ళకి తెచ్చిపెట్టే యోగ్యత లేక, చేతి నిండా పని దొరక ఇబ్బంది పడుతున్న సందర్భాల్లో కొంతమంది దొంగలు చెప్తారు, ఎందుకు చేశావురా ఆ దొంగతనం అంటే, మా పిల్లలకి మా కుటుంబానికి 4 రోజులుగా ఏమీ దొరకలేదు, సాటివాడు కూడా ఎవడు నాకు సహాయం చేయలేదు, అందుకనే నేను దొంగతనం చేశాను అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. లోకంలో చాలా కథలు ఉన్నాయి. అలాంటి కథలు అనకూడదు. హిస్టరీలో చాలామంది కేవలం దొంగగా ఎందుకు మారావు అంటే వాడి యొక్క ఫ్లాష్ బ్యాక్లో ఇది ఉంటుందేమో, కేవలం ఈ లోకం నాకు ఏ సహాయం చేయలేదు, అందుకని నేను బేదనై దొంగతనాలకు పాల్పడ్డాను. దొంగతనం ఎందుకు చేస్తారు? డబ్బుల కోసమే కదా. వాళ్ళు పోషింపబడటం కోసం విలాసాలకు చేసేవాళ్ళు ఉన్నారు, అది సెకండరీ కేటగిరీ. కానీ ముఖ్యంగా నేను ఒకవేళ దొంగనైపోతానేమో దేవా, దొంగగా చేసేంత బీదరికం నాకొద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 3 మాటలను కలిపి ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రభువా నేను భిక్షమెత్తుకునేంత బేదరికం నాకు వద్దు, అడుక్కు తినేంత బేదరికం నాకు వద్దు. దావీదు భక్తుడు బైబిల్ గ్రంథంలో ఓ మాట చెప్తాడు, ఒకప్పుడు నేను పిల్లవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయ్యాను, ఇంతవరకు నేను నీతిమంతుడు అంటే దేవుని నమ్ముకున్నవాడు, దేవుని ఆశ్రయించినవాడు, యేసయ్యను నమ్ముకున్నవాడు ఎప్పటి వరకు భిక్షమెత్తుకుని తినటం నేను ఇంతవరకు అంటే దేవుడు వాళ్ళకి అలాంటి కరువును రానివ్వలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడి మీద డిపెండ్ అయ్యారు కాబట్టి, దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి. అందుకు మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి, ప్రభు ఈ ఉపవాస ప్రార్థనలో నా బేదరికాన్ని మీరు దూరం చేయండి. దేవునికి స్తోత్రం. ఎలా పోద్ది మన బేదరికం? ఎలా పోద్ది అనంటే దీన్ని దూరం చేయమని ప్రార్థించుట ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజైతే మనం ఉపవాసం ఉంటామో ఆ ఉపవాసం ఉన్న రోజున నిజంగా మనం తిండి మానేస్తే ఆ రోజు మన తిండి గింజలు అక్కడ మిగలాల్సిందే. ఆ మిగిలిన తిండి గింజలు అవి మందిరానికి, దాన్ని ఆహారం అంటాం. నా మందిరములో ఆహారం ఉండినట్లు మీరు ఆ మందిరపు నిధిలోకి వాటిని తేవాలి. ఉపవాసం ఉన్నావు కాబట్టి, నువ్వు తినలేదు కాబట్టి, ఓ గుప్పుడు గింజలు తింటావా, లేకపోతే ఓ 10 గింజలు తింటావా, ఓ 4 గింజలు తింటావు. పని ఒక పూట, ఏ పూట అయితే ఉపవాసం ఉంటావో ఆ పూట నువ్వు తినకుండా విడిచిపెట్టిన ఆ తిండి గింజలు దేవుని యొక్క మందిరానికి రావాలి, తెచ్చుకోవాలి, దాన్ని ఒక చోట పోగేసుకోవాలి. ఇది భక్తులు చాలామంది నేర్చుకున్న ఒక మంచి అలవాటు. చాలామందికి లేకపోవచ్చేమో, సందర్భం వచ్చింది కాబట్టి ముగించేటప్పుడు నేను చెప్తున్నాను. మన తిండి గింజలు అంటే కొట్లు ధాన్యముతో నింపబడాలి అంటే, సమృద్ధిని దేవుడు మనకివ్వాలి అంటే, ఎప్పుడైతే ఉపవాసం ఉన్నామో దాన్ని కొంచెం పక్కన పెట్టాలి. మనం 40 రోజుల ప్రార్థనలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశాం. అలాగున కొంతమంది చేయటం అలవాటు చేసుకున్నారు. కానీ లైఫ్లో ప్రతి శనివారం పూట కూడా ఇది చేయగలగాలి. శనివారం పూట కూడా మనం వండుకోకుండా ఉన్న ఆ బియ్యాన్ని పక్కన పెట్టి
ఆదివారంతో కలిపి వాటిని ప్రభు సన్నిధికి తీసుకొస్తే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. బాబా కర్ర వదిలేసి ఇటు రావాలి నువ్వు. హర్ష ఇట్రా ఇట్రా ఇక్కడ కూర్చో. ఈసారి నిన్ను ఇక్కడ కూర్చోబెడతా నేను. వాక్యం చెప్పేటప్పుడు అటు తిరిగితే ఆ పాపను కూడా అమ్మా మంచం వెనకాలకి వెళ్తుంది చూడండి ఆ పిల్ల, లాగండి ఇటు. మళ్ళీ ఏ బొద్దింకను చూసిందంటే లేను. అమ్మా ఆ దేవుని చిత్తం అయితే త్వరలోనే ఇవన్నీ అయిపోతాయని ఆశిస్తున్నాం. అలాంటి పరిస్థితి లేకుండా దేవుడు మంచిగా చేయాలి. ఇది ఒక మంచి అలవాటు. ఇలాంటి మంచి అలవాట్లు నేర్చుకోవాలి, మంచి అలవాట్లు నేర్చుకోవాలి అని నేను ప్రభు పేట కోరుతున్నాను. ఆగూరులాగా ప్రభు పేదరికమును నాకు దూరం చేయండి, పేదరికమును దూరం చేయండి. గతంలో మలయాళంలో ఒక పాట ఉండేది. ఆ పాటను మా బైబిల్ కాలేజీలో కేరళలో చదివి వచ్చిన కొంతమంది మా సారోళ్ళు ఆ పాట పాడుతూ ఉండేవారు. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాం. ఆ పాట చాలా నచ్చి తెలుగులో ట్రాన్స్లేట్ చేశాం. దాన్ని నేను అక్కడక్కడ సభల్లో పాడుతూ ఉంటాను. నేను సందర్భం వచ్చినప్పుడల్లా సభలో దాని గురించి చెప్పినప్పుడల్లా పాడుతూ ఉంటాను. ఆ పాట యొక్క నేపథ్యం ఏంటంటే, ముగించే ముందు ఇది కొంచెం గుర్తు చేసుకుని మనం ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులు ఇద్దరు చాలా కోటీశ్వరులు, ధనవంతులు. జాగ్రత్తగా వినాలి. తల్లిదండ్రులు ఇద్దరు కోటీశ్వరులు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఒక పిల్లవాడు, ఒక పాప, ఒక బాబు పాప అన్నమాట. పిల్లవాడికేమో 8 సంవత్సరాలు, పాపకేమో 6 సంవత్సరాలు. ఆ వయసులో ఉండగా వాళ్ళ తల్లిదండ్రులు ధనం ఎక్కువ ఉంది కాబట్టి ఏ దేవుణ్ణి కూడా లెక్క చేసేవారు కాదట. దైవ భక్తి అనేది లేదు. బీదలకు కొంచెం సహాయం చేద్దామని కానీ, ఎవరైనా మందిరాన్ని కట్టుకుంటే కొద్దో గొప్ప ఇవ్వాలని కానీ అదేమి లేదు. అతను పోగేసుకోవటం. అతను నమ్మింది ఒకే ఒక సిద్ధాంతం: డబ్బులుంటే సమాజం గౌరవిస్తుంది, డబ్బు లేకపోతే ఇంకేమీ లేదు. కాబట్టి నా పిల్లలకి కొద్దు ఉండకూడదు, నేను బాగా సంపాదించాలి. దేవుడు అని తిరుగుతారు తప్ప దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నా పిల్లలను చూడు ఎలా తయారు చేస్తానో అనుకుని తల్లిదండ్రులు ఇద్దరు అలాగూ సంపాదించడం మొదలెట్టారు. బాగానే సంపాదించారు. ఒకరోజు అనుకోకుండా అనూహ్యంగా ఒక ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలో ఇద్దరు కూడా అక్కడికక్కడే చచ్చిపోయారు. నుజ్జు అయిపోయి చనిపోయారు. పిల్లలిద్దరూ రోడ్డును పడ్డారు. కోట్ల కొలది ఆస్తుంది, కానీ పిల్లలు చిన్నవాళ్ళు. ఆ చచ్చిపోయిన తల్లిదండ్రుల యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు, అమ్మ తరపోళ్ళు, నాన్న తరపోళ్ళు కొమ్మక్కయ్యి కూడబలుకొని వాళ్ళకున్న కోట్ల ఆస్తినంతా కూడా పంచేసుకున్నారు. పిల్లల్ని కనీసం మేము చూస్తామని కానీ, లేకపోతే ఎక్కడైనా అనాథ శరణాలయంలో పడేయాలని కానీ ఆలోచన కూడా లేకుండా వదిలేశారు వాళ్ళని. ఆ పిల్లలు ఏడ్చుకుంటూ, నివాసం కూడా లేక, తిండి లేక, రోడ్ల మీద నడుచుకుంటూ అరటిపళ్ళు లేకపోతే ఫ్రూట్స్ అమ్మే బళ్ళ దగ్గర కుళ్ళిపోయిన అరటిపళ్ళు కోసి అవతలకు పడేస్తారే, కుళ్ళిపోయిన ద్రాక్ష పళ్ళు తీసి విసిరేస్తారే, అవి ఏరుకుని తిని వాళ్ళు 2 రోజులు బ్రతికారు. ఆ తర్వాత కనపడిన ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగేవారట, మాకు అన్నం పెట్టండి, మీరు దేవుళ్ళు కదా, మాకు అన్నం పెట్టండి అంటే ప్రతి చోటకి వెళ్ళేవారట. కానీ వాళ్ళకి ఎవ్వరు ఏ సహాయం దొరకలేదట. పాపం ఒక దైవజనుడు ఎక్కడో మీటింగ్ ముగించుకుని వస్తే మధ్యరాత్రులు ఎక్కడో రోడ్డు మీద పడుకుని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జాలిపడి వాళ్ళను చూసి లేపి వాళ్ళ పరిస్థితిని అడిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చక్కగా స్నానం చేయించి మంచి బట్టలు ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి, ఏమైంది మీకు అని అడిగితే మా పరిస్థితి ఇది అని చెప్పారు. మీరు మాతో ఉండిపోతానంటే, మా ఆశ్రమంలో ఉండిపోతానంటే మిమ్మల్ని మేము పోషిస్తాం అన్నారట. అప్పుడు ఆ చిన్న పిల్లలకు అర్థం అవ్వలేదు. మాకు చాలామంది బంధువులు మిత్రులు చాలామంది ఉన్నారు, ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదు, మీరు మాత్రమే మమ్మల్ని ఎందుకు పట్టించుకున్నారు అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నేను యేసయ్యను నమ్ముకున్నాను బాబు. యేసయ్య ఒకే ఒక మాట చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు అందుకనే నాకు మిమ్మల్ని చూపించాడేమో, మా దగ్గర ఉండండి, చదువుకోండి, ప్రయోజకులు అవ్వండి, దేవుడిని నమ్ముకోండి అని చెప్పగానే వాళ్ళు అప్పుడు
ప్రభువు మీద అతడు చూపించిన ప్రేమను బట్టి అతడు నమ్మిన దేవుని మీద వాళ్ళకి భక్తి అనేది పుట్టింది. డైరెక్ట్గా వాళ్ళు దేవుడి గురించి చెప్పలా, డైరెక్ట్గా వాళ్ళు ఏదేదో చేయలేదు. అతని యొక్క బిహేవియరు వాళ్ళ పరిస్థితిని చూసి సహాయం చేశాడు, వాళ్ళు ఆకర్షించుకున్నారు. అప్పుడు ఆ పిల్లలిద్దరూ కలిసి కొంచెం ఎదుగుతూ ఓ చక్కని పాట రాసుకున్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా చక్కని పాట రాసుకున్నారు వాళ్ళు. సందర్భం వచ్చినప్పుడు పాడతాను, టైం అయిపోయింది కాబట్టి. ఆ పాట రాసుకొని దాన్ని మలయాళంలో చాలా పెద్ద ఫేమస్ అయింది ఆ పాట. దాన్ని తెలుగులో కూడా మేము చేసాం. మామూలుగా పాడుతున్నాం కానీ తెలుగులో మాత్రం రికార్డింగ్ చేయలేదు, కానీ చేస్తే చాలా బాగుంటుందని మా సార్ వాళ్ళు కొంతమంది నా ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పారు. అది చెప్తే మనకి కూడా ఇదే ప్రాబ్లం, పేదరికం ప్రాబ్లం అంటాం చూసారా, అలాగా డబ్బులుంటే వరుసగా చేసేవాళ్ళం. అసలు ఇంకా ఉన్నాయి మన పాటలు చాలా క్రమంగా చెయ్యాలి. అప్పుడు దేవుణ్ణి వాళ్ళు నమ్ముకొని వాళ్ళకలాగే ఎవరైనా అనాథలు అభాగ్యులు కనపడితే వాళ్ళ కోసం వాళ్ళు సహాయం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ రాత్రి మనం చేయాల్సిన ప్రార్థన కూడా ఎవరికి ఇలాంటి దుస్థితి రాకూడదని, అందరూ సమృద్ధిగా ఉండాలని, మంచిగా ఉండాలి. ఆగూరులాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. ఆగూరు ప్రార్థన, పేదరికమును నాకు దూరం చేయము అని అన్నాడు. పేదరికం నాశనానికి నడిపిస్తుంది. పేదరికం ఇదిగో మద్యపానానికి నడిపిస్తుందేమో, పేదరికం దొంగతనం చేసేలా చేస్తుందేమో. అంత కఠినమైన పేదరికం నాకొద్దు అని ఆగూరు చేసిన ప్రార్థన ఈరోజు మనందరికీ ఒక గొప్ప మాదిరి. ఆగూరులాగా మనం కూడా ప్రార్థన చేయాలి. ఇదిగో వ్యర్థమైన దానిని నాకు దూరం చేయి ప్రభువా, అబద్ధములను నాకు దూరం చేయండి, నకిలీని దూరం చేయండి, భ్రమపరిచేవి దూరం చేయండి, రంగురంగుల ప్రపంచాన్ని దూరం చేయండి, వాస్తవంలో బ్రతకడం నేర్పించండి, పేదరికాన్ని దూరం చేయండి. అది నన్ను నాశనం చేస్తుంది, నన్ను తప్పుడు మార్గంలోనికి నడిపిస్తుందేమో, అది నన్ను దొంగతనం చేసేలాగా నీకు విరోధమైన పాపం చేసేలా చేస్తుందేమో. అలాంటి పేదరికం వద్దు అని ప్రార్థన చేసిన ఆగూరు ప్రార్థన ఈరోజు నీకు నాకు గొప్ప మాదిరి కావాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆగూరు నేర్పించిన ప్రార్థనలో ఈరోజు 3వ విషయాన్ని మేము నేర్చుకున్నాం. అందరము పేదరికంతో కొట్టుమిట్లాడుతున్నాం, దారిద్ర రేఖకు దిగువనున్నాం, అధిగమించలేకపోతున్నాం. ఏవేవో ఆలోచనలతో కొన్నిసార్లు మేము ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉంటున్నాం. వాటన్నిటిని అధిగమించే కృప మీరు మాకు దయచేయండి. ఆ పేదరికమును నాయన దూరం చేయండి. నాశనం చేసే పేదరికం మాకొద్దు. మద్యాన్ని సేవించడానికి, తప్పుడు మార్గంలో నడిపించడానికి అలాంటి పేదరికం మాకొద్దు నాయన. అలాగే నీకు వ్యతిరేకంగా దొంగతనం చేసి పాపం చేసే పేదరికం కూడా మాకొద్దు. అలాంటి పేదరికాన్ని దూరం చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. ఈ రాత్రి నేర్చుకున్న విషయాన్ని బట్టి, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనసులో పెట్టుకుని ఈ ప్రకారంగా ప్రార్థన చేసుకుంటూ ఉపవాస ప్రార్థనలో ముందుకు వెళ్ళే కృప మీరే మాకు ఇచ్చి నడిపించి మహిమను పొందమని. తిరిగి వెళ్తున్నారు బిడ్డలకు తోడుగా ఉండండి. మీ చేతుమత రేపు ఉదయం 6:30 గంటల కంటే ముందే మీ సన్నిధిలో ప్రార్థన చేసే కృప మాకందరికి అనుగ్రహించి మహిమను పొందమని. బిడ్డలు చేస్తున్న వ్యవసాయం, వ్యాపారము, నాయన పనులు అన్నిటిలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని, మీ సేవకుడైన ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇక్కడ కూడిన మనకు లోకముల పరిశుద్ధులందరికీ ఆయన వచ్చు పర్యంతము తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమేంచాయి, ప్రవేశ రక్తమేంచాయి, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.